పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత్కు 114 రఫేల్ యుద్ధ విమానాలు. భారత్ రక్షణ వ్యూహంలో సరికొత్త విప్లవం. యుద్ధ విమానాల కొనుగోలుకు రంగం సిద్ధం. $3.25 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయం. ఫ్రాన్స్కి అధికారిక లేఖ. బెదిరిపోతున్న శత్రు దేశాలు. మేక్ ఇన్ ఇండియా పరిధిలోని 94 విమానాల తయారీ. చైనా పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ. భారత రక్షణ రంగ చరిత్రలోనే కాకుండా అంతర్జాతీయ వ్యూహాత్మక సమీకరణాల్లో పెనుసంచలనం సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. దేశ సరిహద్దుల్లో నిరంతరం పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టేందుకు భారత వాయుసేన అమ్ముల పొదిలో అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని చేర్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంది. దాదాపు 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114 అత్యాధునిక 4.5 జనరేషన్ రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వానికి భారత్ అధికారికంగా అభ్యర్థన లేఖ పంపింది. సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్తాన్ల ఉమ్మడి కుట్రలను, భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ భారీ రక్షణ ఒప్పందం ఎంతగానో దోహదపడనుంది. గత ఏడాది పహల్గాం ఉగ్రదాడి జరిగిన సమయంలో పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి భారత్ చేపట్టిన అత్యంత రహస్య వ్యూహాత్మక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా పెద్ద ఎత్తున ఆయుధాలు, సైనిక సామాగ్రిని సరఫరా చేసిన విషయం రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ సమయంలో భారత క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంలో చైనా సరఫరా చేసిన శత్రుదేశ ఆయుధ సంపత్తిని నాశనం చేసి పక్కా వ్యూహాన్ని అమలు చేశాయి. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని చైనా పాక్ కూటమికి గట్టిగా బుద్ధి చెప్పేలా భారత ప్రభుత్వం ఈ సరికొత్త రక్షణ ప్రణాళికలకు సిద్ధం చేసింది. ఈ చారిత్రక ఒప్పందంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం స్వదేశీ తయారీ. మొత్తం 114 రఫేల్ యుద్ధ విమానాలలో కేవలం 20 విమానాలు మాత్రమే ఫ్రాన్స్ దేశానికి చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ పూర్తి స్థాయిలో తయారు చేసిన భారతదేశానికి అందజేస్తుంది. మిగిలిన 94 రఫేల్ విమానాలను ఫ్రాన్స్ వెలుపల తొలిసారిగా భారతీయ భాగస్వామ్య సంస్థతో కలిసి భారత్ గడ్డపైన ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయనుంది. ఫ్రాన్స్ దేశ సరిహద్దులు దాటి రఫేల్ వంటి అధునాతన యుద్ధ విమానాల తయారీ ప్రక్రియ జరగడం ప్రపంచ రక్షణ రంగ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ స్వదేశీ తయారీ ప్రక్రియలో దాదాపు 50% భారతీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనున్నారు. దీనివల్ల భారత రక్షణ ఉత్పాదక రంగంలో సరికొత్త సాంకేతికత అందుబాటులోకి రానుంది. స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే భారత సంకల్పానికి ఇదొక మైలురాయిగా నిలవనుంది. సుమారు 3.25 వేల కోట్ల భారీ బడ్జెట్తో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా దేశీయ రక్షణ పరిశ్రమల ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం భారత వాయుసేన ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల కొరత. శత్రు దేశాల ద్విముఖ పోరాటాన్ని ఎదుర్కొనేందుకు కనీసం 42 స్క్వాడ్రన్లు అవసరం కాగా ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో వాయుసేన సామర్థ్యాన్ని అమాంతం పెంచేందుకు ఈ 4.5 జనరేషన్ రఫేల్ విమానాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే భారత వాయుసేన, నౌకాదళం సంయుక్తంగా 62 రఫేల్ విమానాలను ఆర్డర్ చేయగా వాటిలో మేజార్టీ విమానాలు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన 114 విమానాలు కూడా తోడై భారత రక్షణ వ్యూహంలో రఫేల్ విమానాల మొత్తం సంఖ్య 176కు చేరుకుంది. దీనికి అదనంగా హిందూ మహాసముద్ర పరిధిలో చైనా నౌకాదళ కదలికలను కట్టడి చేసేందుకు భారత నౌకాదళం మరో 31 రఫేల్ మెరైన్ విమానాలను కొనుగోలు చేయడానికి ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇదే గనక కార్యరూపం దాల్చితే రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారత్ వద్ద ఉన్న మొత్తం రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య 200 మార్కును దాటిపోనుంది. ఇది శత్రు దేశాల వైమానిక దళాల కంటే భారత్కు తిరుగులేని ఆధిక్యతను కల్పిస్తుంది. భారత ప్రభుత్వం పంపిణీ భారీ ప్రతిపాదనపై రాబోయే 2 నుంచి 3 నెలల వ్యవధిలో ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా స్పందించే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య ప్రభుత్వ స్థాయి చర్చలు రాబోయే ఏడాది కాలంలో ముగిసి తుది ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత జూన్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ఫ్రాన్స్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన సందర్భంగా ఇరు దేశాల అధినేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో ఈ 114 రఫేల్ విమానాల ఒప్పందం అత్యంత కీలకమైన అంశంగా మారనుంది. మరోవైపు ఈ వ్యూహాత్మక కొనుగోలుకు, సాంకేతికత బదిలీకి సంబంధించి ప్రాథమిక చర్చలను వేగవంతం చేసేందుకు భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రస్తుతం ఫ్రాన్స్లోనే పర్యటిస్తుండడం గమనార్హం. ఆయన అక్కడి రక్షణ రంగ నిపుణులతో, డసాల్ట్ ఏవియేషన్ ప్రతినిధులతో కలిసి తయారీ స్థావరాలను, సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒప్పంద ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక భారీ నిర్ణయం చైనా, పాకిస్తాన్ల గుండెల్లో రైలు పరిగెట్టిస్తుందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో సైనిక సమతుల్యతను మార్చగల శక్తి ఈ ఒప్పందానికి ఉందని వారు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా హిమాలయ సరిహద్దుల్లో చైనా వైమానిక స్థావరాలకు, పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ వ్యూహాలకు రఫేల్ విమానాల రెడార్ వ్యవస్థ, స్కాల్ప్ మీడియాటర్ క్షిపణుల సామర్థ్యం కోలుకోలని దెబ్బతీస్తుందని రక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ రఫేల్ తుఫాన్ ముందు శత్రువుల ఆటలు సాగవని భారత్ మరోసారి నిరూపించింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.